హలో కానా మస్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ జై శ్రీరామ్ జై శ్రీ గణేష్. ఇలా నేను వచ్చేసి ఇక్కడ ఉన్నా అంటే మన సిరిసిల్లలో ఉన్న వినాయక విగ్రహాల షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క పీస్ అయితే కానీ నెక్స్ట్ లెవెల్. మీరైతే పార్ట్ 1 చూసినట్టయితే ఎట్లున్నదని ఒకసారి ఈ వీడియో కిందనైతే కామెంట్ చేయరు. అందులోనైతే మొత్తం బడా గణేష్ పెట్టిన. ఇందులో వచ్చేసి మనకు మీడియం గణేష్ అంతకన్నా చిన్న గణపతులు కూడా పెడతా. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే మనకు చిన్న గణపతి నుంచి మనకైతే సైజు అంటే A to Z మనకు 14 ఫీట్ల గణపతి దాకా మన షెడ్లను అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనం చూసుకోవచ్చు. మనకైతే ఇది వచ్చేసి షెడ్ అన్నట్టు. మనకు వచ్చేసి అది ఫస్ట్ షెడ్, ఈ సెకండ్ షెడ్. ఇందులో వచ్చేసి మొత్తం చిన్న పీసులు ఉంటాయి. ఒక్కసారి అయితే లోపలికి అయితే మీకైతే పీసెస్ పెడతా. కానీ కుందన్ వరకు అంటే మన దగ్గర వేరే అన్నట్టు స్పెషాలిటీ. ఒక్కసారి మనం ఇక్కడ వచ్చేసి చూసుకుందాం. గణపతి అయితే స్టార్టింగ్ మనం చూసుకుందాం. ఒక్కసారి చిన్న గణపతి చూసుకొని ఎట్లున్నది అనేది ఒక్కసారి మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టుర్రి. కుందన్ వరకు అయితే చూసుకుంటారు కదా, చెవులకు కానీ మనకైతే చేసి బొట్టు వర్క్లో కానీ తొండెం వర్క్లో కానీ. అంతేకాకుండా మనకు వచ్చేసి రియల్ కండువని అయితే ఇచ్చేసిరు. ఈ గణపతి ఎట్లుంది అనేది ఒక్కసారి కింద కామెంట్ అయితే పక్కా వేయరు. ఇక్కడ వచ్చేసి మనం స్టార్టింగ్ అయితే చూసుకోవచ్చు. కాక మనకు వచ్చేసి గణపతి వచ్చేసి 6 నుంచి 7 ఫీట్ల మధ్యలో అయితే ఉంటుంది. గణపతికి వచ్చేసి మొత్తం ఫుల్ కుందన్ వరకు అయిపోయింది. అంతేకాకుండా గణపతి వచ్చేసి క్రాస్ సిట్టింగ్ అటు ఇటు చూసుకుంటే మన గజరాజు బ్యాక్ రోప్ కూడా మల్టీ కలర్తో దింపేసిరు అన్నట్టు. ఒక్కసారి మీకు కుందన్ వరకు కూడా నేను చూపిస్తాను ఎట్లున్నది అనేది. ఇక్కడ చూసుకుంటే మనకు చెవుల మీద కుందన్ వర్క్, అంతేకాకుండా లోపల కూడా బొట్టులో కూడా మనకు కుందన్ వర్క్ అన్నట్టు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నగలకు కానీ ప్రతి ఒక్కటి కూడా కుందన్ వర్క్ అయితే మనకు అవైలబుల్. అంటే కుందన్ వర్క్ అంటే డిఫరెంట్ చేసి మనకు వచ్చేసి ఇట్లా కుందన్ వర్క్ అయితే ఎక్కడ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ గణపతికి వచ్చేసి ఫుల్ కుందన్ వర్క్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకుంటే నగలల్లో కానీ మనకు ఇక్కడ మెడలో ఉన్నది కానీ తొండె మీద కూడా మనకు కుందన్ వర్క్ ఎక్కడ కూడా ఉండదు అన్నట్టు. అంతేకాకుండా బ్యాక్ రోప్లో చూసుకుంటే ఇప్పుడు కుందన్ వర్క్ ఎంత మంచిగా యాడ్ చేసిరు అనేది. అంతేకాకుండా క్రీటం కానీ బ్యాక్ రోప్లో కానీ చూసిరు కదా గణపతి ఎట్లా అంటే అల్టిమేట్ ఉంది. మొత్తం వచ్చేసి మనకు కస్టమైజేషన్ అన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ మనకి ఏంటంటే మనకు ఒరిజినల్ పంచ కావాలంటే ఒరిజినల్ పంచ కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు మన వాళ్ళు. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు చిన్న గణపతులు కూడా అవైలబుల్ ఉంది. అంటే చిన్న గణపతి నుంచి పెద్ద గణపతి దాకా ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఒక డిఫరెంట్ సిట్టింగ్ గణపతి చూసిరు కదా. మనకు వచ్చేసి దాదాపు ఒక 3 ఫీట్ల గణపతి. అంతేకాకుండా కిరీటం చూడవచ్చు. మనకైతే కుందన్ వర్క్ అయితే యాడ్ చేసిరు. మొత్తం కుందన్ వర్క్ మన దగ్గర వచ్చేసి స్పెషాలిటీ కుందన్ వర్క్. మనకు వచ్చేసి మొత్తం కుందన్ వరకు మన దగ్గర స్పెషాలిటీ అన్నట్టు. ఒక్కసారి ఇది లాల్ బక్ష రాజా ఊడూరి. మనకు వచ్చేసి గణపతి దాదాపు 3 ఫీట్లు ఉంటుంది. అంతేకాకుండా ఒకసారి ఊడూరి సిట్టింగ్ కానీ అది వేరే అంటే వేరే ఉంది. అంతేకాకుండా ఇక్కడ మనకు కండువ వర్క్ చూసుకుంటే ఎంత డిఫరెంట్ ఎంత బాగుందనేది చూసుకోవచ్చు. మనకు వచ్చేసి ఐస్ వర్క్ కానీ మొత్తం డీటెయిల్ వర్క్ కూడా ఉందనేది. అంతేకాకుండా తొండె మీద వర్క్ చూసుకొని మనకైతే అల్టిమేట్ మనకు వచ్చేసి ఇక్కడ చూసుకొని. కాక ఈ గణపతి ఖాళీ వేరే ఉన్నది. ఎట్లా అంటే మనం ఎక్కడ చూసినా కానీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి కావచ్చు, కానీ ఇంత కుందన్ వర్క్ అయితే ఎక్కడ కూడా అవైలబుల్ లేదు. ఎక్కడన్నా ఉంటే చాలా ఒకసారి మన కింద కామెంట్ చేయరు. ఇంత కుందన్ వర్క్ అయితే మనకు ఎక్కడ కూడా ఉండదు. కానీ కిరాక్ ఉన్నది అన్నట్టు. ఒక్కసారి గణపతి చూసుకొని ఆరామ్సే సిట్టింగ్. మన కింద స్టాండ్ కూడా ప్రొవైడ్ చేసిరు అన్న వాళ్ళు అయితే. చెవుల వరకు చూసుకోవచ్చు ఎంత డిఫరెంట్ ఉందనేది. అంతేకాకుండా ఒక్కసారి మనం కుందన్ వర్క్ చూసుకొని కాక ఎట్లుందనేది. ఇక్కడ బొట్టు వర్క్ కానీ ఐస్ వర్క్ కానీ చూసుకోవచ్చు. కానీ వేరే ఉంది. మనకు వచ్చేసి గణపతి దాదాపు ఒక 6 ఫీట్ల నుంచి 7 ఫీట్ల మధ్యలో అయితే ఉంటుంది. అంతేకాకుండా మనమైతే అంటే ఇంతకుముందు వీడియోలో మనం చూసినాం కదా, అంటే ఒక డిఫరెంట్ గణపతి అన్నట్టు. ఇది మీకు చూపిస్తా. అంటే ఇక్కడ వచ్చేసి మనకు పీసులు అయితే డిఫరెంట్ హోల్సేల్గా అనేది మనకు ఇస్తారు. పీసెస్ వచ్చేసి ఒక్కసారి చూసుకోరి కాక గణపతి వచ్చేసి కింద స్టాండ్ వచ్చింది. మనకు వచ్చేసి అటు ఇటు గజరాజు. అంతేకాకుండా ఒక డిఫరెంట్ సిట్టింగ్ మనకు నాందెన్ స్టైల్ ఉన్నది అన్నట్టు. బ్యాక్ రోప్ చూసుకుంటే మనకు మల్టీ కలర్తోని ఇటు వచ్చేసి ఆంజనేయ స్వామి బ్యాక్ రోప్లో, ఇటు వచ్చేసి గరుడ దేవుడు. అంతేకాకుండా బ్యాక్ రోప్లో మనం చూసుకుంటే ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి. ఒక్కసారి గణపతి చూడురు ఎట్లున్నది అనేది. కానీ వేరే ఉంది. ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ లెవెల్. మనం చిన్న అంటే పందిట్లో పెట్టుకొని లైటింగ్ పెడితే ఇక్కడ చూసుకోరి కాక మనకు వచ్చేసి క్రాస్ సిట్టింగ్ గణపతి వచ్చేసి దాదాపు 4 ఫీట్ల మధ్యలో ఉంటుంది. ఒక్కసారి మనం గణపతి చూసుకుంటే మనకు వచ్చేసి బ్యాక్ రోప్లో అయితే మనకు పరమశివుడును పార్వతీదేవి అయితే దర్శనం ఇస్తున్నారు. గణపతి కూడా చూసుకోవచ్చు. కుందన వర్క్ డిఫరెంట్ ఉంది. అంతేకాకుండా చెవుల మీద వర్క్ కూడా చూసుకోరి కాక ఎట్లుందనేది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు. అంతేకాకుండా మనం ఇంకా కస్టమైజ్ చేయించుకోవాలంటే కూడా చేయించుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మీకు ఒకటి అంటే అదే గణపతి కాకపోతే ఒకసారి లైటింగ్లో ఉంది. ఎట్లుంది అనేది మీకు చూపిస్తాయి. ఇప్పుడు మనం మండపంలో లైటింగ్ పెడితే ఎంత మంచిగా చెక్కుమని ఎట్లా కనిపిస్తుంది అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది అన్నట్టు. ఒక్కసారి ఊడూరి కానీ చెక్కుమంటుంది గణపతి వచ్చేసి. ఒక్కసారి మన తొండెం మీద వర్క్ కూడా ఎంత డిఫరెంట్గా మెరుతుంది అనేది. అంతేకాకుండా మనకి ఇప్పుడు కొన్ని డిఫరెంట్ స్టైల్ గణపతులు అయితే చూపిస్తా. సో మనకు వచ్చేసి ఇక్కడ ఉన్నది అన్నట్టు ఒక గణపతి అయితే ఒక్కసారి చూసుకోవచ్చు. మనకైతే సింహాసనం మీద కూర్చున్న గణపతి దాదాపు మనకు 7 నుంచి 8 ఫీట్ల మధ్యలో అయితే ఉంటుంది.
గణపతి చూసుకోరు కాక మనకు వచ్చేసి తొండం మీద కుందన్ వర్క్ అయితే చూసుకోవచ్చు. అంతేకాకుండా ఫేస్ కట్ కానీ మీద కిరీటం వర్క్ కానీ చూసుకోవచ్చు. మనకు వచ్చేసి ఇక్కడ పీసులు కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఒక డిఫరెంట్ గణపతి, కానీ గోల్డ్ వర్క్ కూడా ఎంత డీటెయిల్గా ఉందనేది. అంతేకాకుండా మొత్తం మనకు ఆయిల్ పెయింటింగ్, మనకు వచ్చేసి నంది మీద కూర్చున్న గణపతి, ఒక్కసారి క్రాస్ సిట్టింగు, అంతేకాకుండా బ్యాక్ రోప్ వచ్చేసి నెమలీలు ఎంత డిఫరెంట్ ఉందనేది ఒకసారి కింద కామెంట్ చేయరు. అంతేకాకుండా ఐస్ వర్క్ కానీ తొండె వర్క్ కానీ ఎంత డీటెయిల్గా ఉంది చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇంకా కొన్ని చిన్న గణపతులు అయితే చూద్దాం అన్నట్టు. ఇవి వచ్చేసి నెక్స్ట్ లెవెల్. ఇక వీటికి అయితే వేరే ఇక మనం చిన్న గణపతులు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు అయితే ఈ షెడ్ని అయితే ఒకసారి విజిట్ చేయరు. అంతేకాకుండా ఇక్కడ మనకైతే ఇక్కడ వచ్చేసి మనకు చిన్న గణపతులతో పాటు డిఫరెంట్ ఏంటంటే కుందన్ వర్క్తో పాటు మనకు పగిడి కూడా ఉంది. అది వచ్చేసి ఒకసారి మీకు చూపిస్తాయి కూడా. ఒక్కసారి మన గణపతి అయితే చూసుకోవచ్చు. ఆరామ్సే సిట్టింగ్ గణపతి వచ్చేసి మనకు మెడల కండువ వర్క్ చూసుకోరు ఎంత డీటెయిల్గా ఉందనేది చూసుకోవచ్చు. మనం బార్డర్ వర్క్ కూడా, అంతేకాకుండా మనకు పగిడి వర్క్ చూడూరి ఎంత డీటెయిల్గా ఉందనేది. పగిడి ఉసిరిగా అంటే మనకు వచ్చేసి అది కస్టమైజ్ చేసినట్టు ఎంత డీటెయిల్గా ఉంది. గణపతి కూడా చూసుకోవచ్చు. కాక మనకు వచ్చేసి ఇటు అటు చూసుకుంటే మనకైతే మూషికం. ఒక్కసారి గణపతి ఎట్లుందని మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయరు. చెవుల మీద కుందన్ వరకు ఇట్లా డిఫరెంట్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకొక డిఫరెంట్ స్టైలు, కాకపోతే మనకు వచ్చేసి ఇక్కడ పగిడి అనేది లేదన్నట్టు సేమ్ మోడల్. కానీ కిరీటం కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉందనేది. అంతేకాకుండా ఇప్పుడు మీకు వచ్చేసి ఒక లాల్ బక్ష రాజా పంపిస్తా, కానీ వేరే ఉంది గణపతి వచ్చేసి కాక చూసుకోవచ్చు. మనకు వచ్చేసి గణపతి దాదాపు 5 ఫీట్లు ఉంటుంది అన్నట్టు. అంతేకాకుండా ఒకసారి చూసుకుంటే లాల్ బక్ష రాజా కానీ వేరే ఉంది. పగిడి వరకు కూడా చూసుకోవచ్చు. మనకు పగిడి అయితే యాడ్ చేసిరు అన్నట్టు. అంతేకాకుండా కుందన్ వరకు చూడరు ఎట్లున్నది అనేది ఒక్కసారి మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ చిన్న నుంచి పెద్ద గణపతులు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీకు ఒక స్పెషల్ గణపతి అయితే పంపిస్తా, కానీ వేరే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మన గణపతికి అయితే హెయిర్ యాడ్ చేసిరు. అంతేకాకుండా మనకు మీద కిరీటం కూడా కస్టమైజ్ చేసి యాడ్ చేసిరు కుందన్ వర్క్తోని. ఒక్కసారి ఉడూరి కాక మనకైతే కింద స్టాండ్ కూడా ప్రొవైడ్ చేసిరు. రాళ్ళ కుప్ప మీద కూర్చున్న గణపతి హెయిర్ కూడా యాడ్ చేసిరు. చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉందనేది. అంతేకాకుండా కుందన్ వర్క్తోనైతే మనకు కిరీటం కూడా కస్టమైజ్ చేసిరు. ఇటు చూసుకుంటే మనకు సింహంకి కూడా హెయిర్ వర్క్ అంటే రియాలిటీగానైతే పెట్టేసిరు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మనకు అంటే కస్టమైజ్ చేయండి గణపతి. ఇక్కడ వచ్చి చూసుకుంటే మనకైతే రాళ్ళ కుప్ప మీద కూర్చున్న గణపతి. అంతేకాకుండా సైడ్కి చూసుకోవచ్చు మనకు వచ్చేసి సింహం. ఇక్కడ వచ్చేసి చూసిరు కదా గణపతి ఎట్లుందనేది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి సేమ్ గణపతులు అన్నట్టు మొత్తం. ఇవి వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకు చిన్న గణపతులు కూడా ఉన్నాయి అన్నట్టు. చూసిరు కదా. ఇంకా మనకి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇంకా దుర్గామాత మనకు రానేలేదు. ఇక్కడనైతే దుర్గామాత కూడా ఇంకా కస్టమైజ్ అయితే చేస్తారు. ఇక్కడ వచ్చేసి చిన్న గణపతులు అయితే క్యూట్గా అయితే చూడరు ఎంత మంచిగా ఉందనేది. చమ్కీ వర్క్ కానీ ఆ ఫేస్ కట్ కానీ ఎంత డీటెయిల్గా తీసిరు అనేది. మీకైతే చిన్న గణపతులు కావాలంటే మన వెంటనే మన కలర్స్కి అయితే ఒకసారి విజిట్ చేయరు. కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. చిన్న గణపతులు కూడా కుందన్ వర్క్ అయితే ఉందన్నట్టు. ఇక్కడ వచ్చేసి మీకైతే ఇంకా ఒక డిఫరెంట్ గణపతి అయితే పంపిస్తాం. మనకైతే లాల్ బక్ష కాకుండా ఒక్కసారి చూసుకోవచ్చు. కాక గణపతి వచ్చేసి మనకైతే క్రాస్ సిట్టింగు. అంతేకాకుండా మిడల కండువలకు చూడొచ్చు. కండువ వచ్చేసి డిఫరెంట్ స్టైల్లో ఉంది. అంతేకాకుండా మనకు కుందన్ వర్క్ కూడా ఈ చిన్న గణపతులకు కూడా కుందన్ వర్క్ అయితే అవైలబుల్ ఉంది. ఒక్కసారి ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు. కానీ ఎట్లుందనేది మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయరు. చాలా ఈ వీడియో చూసిరు కదా, ఎట్లా అనిపించింది అనేది మన కామెంట్ బాక్స్లో తొందరగా అయితే కామెంట్ చేయరు. అంతేకాకుండా మన యూట్యూబ్ ఛానల్ అని ఇష్టం అయితే సబ్స్క్రైబ్ చేయరు, ఫాలో చేయరు. సరే ఉండే మళ్ళీ రైట్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్.